అది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం. విదేశాల నుంచి ఎంతోమంది పర్యాటకులు అక్కడికి వస్తుంటారు. ప్రతిరోజు టూరిస్టులు ఆ బౌద్ధ స్తూపాన్ని సందర్శిస్తారు. ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనుల్లో బౌద్ధులు నివసించిన ఆనవాళ్లు, పురాతన వస్తువులు బయటపడ్డాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న బౌద్ధ స్తూపం అభివృద్ధిని పాలకులు పట్టించుకోవట్లేదు. పర్యాటక ప్రాంతంగా మార్చాలి అన్న స్థానికుల డిమాండ్ కార్యరూపం దాల్చట్లేదు. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి బౌద్ధ స్తూపంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం గ్రౌండ్ రిపోర్ట్లో. ప్రాచీన ఆనవాళ్లకు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కేర్ ఆఫ్ అడ్రస్. 2వ శతాబ్దంలో కట్టిన కట్టడాలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపంగా చెప్పుకునే నేలకొండపల్లి బౌద్ధ స్తూపం ఎంతో చరిత్ర కలిగింది. ఇది క్రీస్తు శకం 2-3వ శతాబ్దానికి చెందిందిగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. దేశంలో చరిత్ర కలిగిన బౌద్ధ మతానికి ఇదొక ప్రధాన కేంద్రం. 1976, 1984లో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరిపి బౌద్ధ స్తూపానికి ఒక ఆకారం తీసుకొచ్చారు. గతంలో ఇక్కడ బౌద్ధ మతం అభివృద్ధి చెందిన నాగరికత ఉండేదని పురావస్తు శాఖ అధికారులు జరిపిన పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. బౌద్ధం పరిడమిల్లిన కాలంలో ఇది ఆ మతానికి ఒక పెద్ద కేంద్రంగా ఉండేదని, ఇక్కడి నుంచే బౌద్ధ స్తూపాలు తయారు చేసి సరఫరా చేసేవారని ఈ ప్రాంతవాసులు చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం నేలకొండపల్లిలో ఉన్న దీన్ని డెవలప్మెంట్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రాచీన కాలం నాటి సంబంధించి బౌద్ధ స్తూపం. దీన్ని పర్యాటక రంగం పరంగా అభివృద్ధి చేస్తే ఒక దేశంలోనే ఒక మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. స్థానికులు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ బౌద్ధ స్తూపం సంబంధించి విశిష్టత ఏంది అసలు? మా నేలకొండపల్లి పూర్వకాలంలో నల్లకొండపల్లిగా ప్రసిద్ధి చెందిందండి. ఇక్కడ బౌద్ధ ఆరామం, దక్షిణ భారతదేశంలో పెద్ద ఆరామం. ఇక్కడ బౌద్ధ శిల్పాలు ఒక కర్మాగారంగా రూపొందించినటువంటి వ్యవస్థ కూడా మా నేలకొండపల్లిలో ఉన్నది. అలాంటి బౌద్ధ స్తూపానికి ప్రభుత్వాలు గతంలో కూడా నిధులు కేటాయించారు, అభివృద్ధి చేశారు. కానీ మళ్ళీ అభివృద్ధి చేయాలనంటే దీన్ని ఊరకనే 4 కోట్లు 5 కోట్లు విడుదల చేసి 4 పనులు చేయటం కాదు మా కోరిక. ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఇలాంటి పెద్ద బౌద్ధ స్తూపాన్ని పర్యాటక ప్రాంతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయించాలి. ఆ ఉనికిని అట్లా గనక అయ్యేటట్లయితే భారతదేశంలో పెద్ద బౌద్ధ స్తూపాన్ని మనం కాపాడుకోవటమే కాకుండా ఈ మూలాలు ఉన్నటువంటి మనకి ఏదైతే మన బౌద్ధం నేర్పిందో, సమాజం మంచిగా ఉండాలి అని నేర్పిందో దాన్ని కూడా ప్రచారం చేసుకోవడానికి వీలుంది. పర్యాటక ప్రాంతం ఇక్కడి నుంచి భద్రాచలం దాకా, ఇక్కడి నుంచి అమరావతి దాకా, ఇక్కడి నుంచి నాగార్జున సాగరు దాకా కూడా ఈ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయగలిగితే బాగుంటుంది. అక్కడ ఉండటానికి షెడ్లు, షెల్టర్స్ ఇవేమీ లేవు. వచ్చిన వాళ్ళు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తే వాళ్ళు ఉండి ఈ బౌద్ధ స్తూపాన్ని మంచిగా ఆస్వాదించి వాళ్ళు సంతోషంగా ఇక్కడి నుంచి మంచి అనుభూతుల్ని తీసుకెళ్లేటట్టు లేదు. ఇంకోటి ఏంటంటే పక్కమటే మాకు బాలసముద్రం ఉంది. దాంట్లో బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తే ఈ పర్యాటక ప్రదేశానికి ఇంకొంచెం వచ్చే వాళ్ళ సంఖ్య కూడా చాలా పెరుగుతుంది. వాళ్ళ నుంచే వస్తున్నారు. మా బౌద్ధులు ఎక్కువ ఉండేది థాయిలాండ్, మలేషియా, సింగపూరు అటు నుంచో కూడా చాలా మంది వస్తున్నారు. వాళ్ళు కూడా విజిటింగ్ చేసి వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ వసతులు లేకపోవటం వల్ల వాళ్ళు అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే చాలా వరకు అంటే ఇతర దేశాల నుంచి, థాయిలాండ్ నుంచి కూడా బౌద్ధ భిక్షులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ అంతా విజిట్ సంబంధించి చేస్తుంటారు. అయితే సౌకర్యాలు సంబంధించి కూడా కల్పిస్తే ఇంకా ఎక్కువగా క్రౌడ్ సంబంధించి పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మీ ఇప్పుడున్న నిధులతో పాటుగా మరికొన్ని నిధులు కేటాయించి సంబంధించి చేస్తే మంచి పాలేరు నియోజకవర్గంలో మంచి టూరిస్టు స్పాట్ కాకుండా రాష్ట్రంలోనే ఒక మంచి టూరిస్టు స్పాట్గా ఆ పేరు సంపాదిస్తుంది అన్నది మాత్రం ఇక్కడ ఉండే స్థానికులు చెప్తున్నారు. దాదాపు 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బౌద్ధ స్తూపం స్థలంలో సుమారు 2 ఎకరాల్లో స్తూపం నిర్మాణం జరిగింది. ఇక్కడి బౌద్ధ స్తూపం సుమారు 106 అడుగుల వ్యాసం, 60 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ జరిపిన తవ్వకాలలో బుద్ధుని పాలరాతి విగ్రహాలు, మృణ్మయ పాత్రలు, మట్టి పూసలు, ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణు కుండనిల కాలం నాటి నాణాలు, బుద్ధుని పద్మాసనం, బుద్ధుని పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. వీటిని పురావస్తు శాఖ అధికారులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో హైదరాబాద్, విజయవాడ మ్యూజియాల్లో భద్రపరిచారు. బౌద్ధ స్తూపం ఎదురుగా పురావస్తు శాఖ అధికారులు నిర్వహించిన తవ్వకాల్లో బౌద్ధ భిక్షువులు నివసించారని గుర్తుగా గదుల నిర్మాణాలను గుర్తించారు.
బౌద్ధ భిక్షులు సంబంధించి నివాసం ఉన్న ఇక్కడ ఆనవాళ్ళకు సంబంధించి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. వాటిని కూడా డెవలప్మెంట్ కూడా చేసే దిశగా కూడా అధికారులు చర్యలు చేపడతారు. ఒకసారి మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవే గదుల రూపంలో కూడా ఇవి గతంలో బౌద్ధ భిక్షులు ఇక్కడ నివాసం ఉండేది. వీటి అన్ని చాలా వరకు గదులు సంబంధించి చేసాం. వీటికి ఐడెంటిఫికేషన్ సంబంధించి కూడా చేసే ప్రక్రియ కొనసాగుతుంది. చాలా ప్రాచీన నేపథ్యం ఉన్న అన్ని ఆనవాళ్ళు బౌద్ధ స్తూపం ప్రాంతంలో ఏ అవసరం ఆనవాళ్ళు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా డెవలప్మెంట్ సంబంధించి చేసే దిశగా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికులు అందుబాటులో ఉన్నారు, నన్ను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఈ బౌద్ధ స్తూపం సంబంధించిన ప్రాంతంలో బౌద్ధ భిక్షులు సంబంధించి నివాసం ఉన్న ప్రాంతాలను ఎన్ని నివాసాలు ఉండేవి ఇక్కడ? బౌద్ధ కట్టింది ఈనాటిది కాదు, ఇక్ష్వాకుల కాలంలోనే ఇక్కడ బౌద్ధ ఆరామాలు బౌద్ధం నిర్మించారు. ఈ బౌద్ధ శైత్యం అంటాం. అంటే శైత్యం అంటే ఏంటంటే బుద్ధుని యొక్క ప్రతిమను పెట్టుకొని పూజా కార్యక్రమం చేసేది. అట్లా బౌద్ధ ఆరామం అంటాం. ఆరామం అంటే ఏంటంటే బౌద్ధ భిక్షువులకి మొత్తం తిరిగి వచ్చేసి విశ్రాంతి తీసుకునే మందిరాలని ఆరామం అంటాం. ఈ ఆరామం అంటే బౌద్ధ క్షేత్రం ఇక్కడ ఉంది, బౌద్ధ ఆరామాలు ఇక్కడ ఉన్నవి. ఇవి దాదాపు 2000 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఉంది. ఈనాటికి కూడా పాలకులు ఇప్పటికైనా వీటి మీద ఇంట్రెస్ట్ పెట్టి ప్రపంచ కేంద్రం పర్యాటక కేంద్రంగా కావాలి అని అంటే ప్రపంచం బౌద్ధం మొత్తం ప్రపంచంలో విస్తరించింది. భారతదేశ భూమి మీద పుట్టిన బౌద్ధం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కానీ ఎక్కడైతే పుట్టిందో, ఎక్కడైతే పెరిగిందో, తన శాంతిని ఎక్కడైతే చూపించిందో ఆ ప్రాంతంలో ఇలా కనుమరుగు అవుతున్నది, కనుమరుగు అయ్యింది. దయచేసి ఇప్పటికైనా పాలకులు ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా తీసుకొని చేయాల్సిన అవసరత ఉన్నది. సుమారు 2300 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ బౌద్ధ స్తూపం, అంతటి ప్రాచీన చరిత్ర ఉన్నటువంటి ఈ స్తూపానికి అది నేలకొండపల్లి ఖమ్మంకి 20 కిలోమీటర్ల దూరం ఉండటంలో కూడా మండల కేంద్రానికి అరుదైనటువంటి ఆ తర్వాత 1975 నుంచి 85 వరకు ఇక్కడ త్రవ్వకాలు జరిపారు ఏఎస్ఐ వాళ్ళు. ఆ త్రవ్వకాల్లో ఇక్కడ బుద్ధుని విగ్రహం, పంచలోహ విగ్రహాలు, రాగి బర్నీలు వంటి కూడా ఆనవాళ్ళు దొరికినటువంటి పరిస్థితి ఉన్నది. అవి ఇప్పటికి కూడా హైదరాబాద్ మ్యూజియంలో భద్రంగా ఉన్నటువంటి స్థితి ఉన్నది. వాటిని మ్యూజియంలో ప్రజలందరూ తిలకిస్తున్నటువంటి స్థితి ఉన్నది. గదులు సంబంధించి బౌద్ధ భిక్షులు సంబంధించి నివాసం ఉన్న గదులు ఏదైతే తవ్వకాల్లో వచ్చాయో వాటిని అన్ని ఆ గదులను కూడా ఒక రౌండప్ సంబంధించి చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న ఇంత ప్రాచీన ప్రాంతమైన ఈ బౌద్ధ స్తూపం దాన్ని పర్యాటక రంగం పరంగా రానున్న రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జరుగుతూ ఇక్కడ పర్యాటకుల రద్దీ అనేది ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఖమ్మం ఉమ్మడి జిల్లాలో, ఎందుకంటే ఇప్పటికే భద్రాచలం సంబంధించి ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ఖమ్మంలో పాలేరు సంబంధించి ఎంట్రన్స్ ఉంటుంది కాబట్టి బౌద్ధ స్తూపం నుంచి భద్రాచలం వరకు ఇదంతా ఒక మంచి ఒక టూరిస్టులు చూడడానికి ఒక అనువైన ప్రాంతాలు సంబంధించి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సంబంధించి ఉండి వీళ్ళు ఇటు ఆహ్లాదకరమైన వాతావరణం అటు ఆధ్యాత్మిక వాతావరణం అన్నీ కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఒక డిమాండ్ కూడా తెరపైకి వస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర సాక్షి, నేలకొండపల్లి, ఖమ్మం. ఇక్కడ బౌద్ధ స్తూపం వెలుగులోకి వచ్చిన తర్వాత పురావస్తు శాఖ అధికారులు ఈ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు జరపకుండా నిషేధించారు. బౌద్ధ స్తూపంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ₹126,00,000 నిధులు కేటాయించింది. ఆ నిధులతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడి బౌద్ధ స్తూపం అభివృద్ధి పనులను చేపట్టారు. ఆ తర్వాత బౌద్ధ స్తూపం అభివృద్ధికి నిధులు కేటాయించినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిధులు దుర్వినియోగమయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో బౌద్ధ స్తూపం అభివృద్ధి కోసం ₹2 కోట్ల మంజూరు చేసింది. ఆ నిధులతో బౌద్ధ స్తూపం వద్ద పర్యాటకుల కోసం తాగునీటి సౌకర్యంతో పాటు పక్కనే ఉన్న బాలసముద్రం చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు కోరుతున్నారు.